అన్నమయ్య జిల్లా నందలూరు మండలం పాటూరు గ్రామం శివరామపురం వద్ద ఆదివారం రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ట్రాక్టర్ స్కూటీని ఢీకొట్టిన ఘటనలో స్కూటీపై వస్తున్న ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న శ్రీవిద్య తలకు బలమైన దెబ్బ తగలడంతో మృతి చెందింది. పాటూరు నుంచి స్కూటీపై తండ్రి చంద్రశేఖర్ను నందలూరు బస్టాండ్లో వదిలి వెళుతుండగా ఈ దుర్ఘటన జరిగింది. 108లో రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. నందలూరు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మా తమ్ముడు కూతురు శ్రీవిద్య పొద్దున్నే ఇక్కడ పాటూరు గ్రామం నందలూరు మండలం పాటూరు గ్రామం దగ్గర నబీకోట నుంచి చికెన్ పోతాను నందలూరుకి. ఆడ సిమెంట్ బ్రిక్స్ ఫ్యాక్టరీ ఉంది. ఆ ఫ్యాక్టరీగా ట్రాక్టర్ ఏమో తగులుకొని పడింది. అంజీ మేము ఇమ్మీడియట్గా రైల్వే హాస్పిటల్ తీసుకుపోతే డాక్టర్ రాయంబర్గ్ ఉన్నారు గవర్నమెంట్ హాస్పిటల్లో. ఇక్కడికి తీసుకొచ్చే లోపల హాస్పిటల్ ఉంది. ఆ అమ్మాయి పేరు శ్రీవిద్య, ఇంటర్మీడియట్ చదువుతుంది ఫస్ట్ ఇయర్. ఇక్కడ డాక్టర్లు కూడా ఎమ్మెల్యే సార్ కూడా చెప్పాడు, ఫోన్ చేశాడు డాక్టర్లకు. వచ్చే లోపల చనిపోయింది. ట్రాక్టర్ ఎవరిది? డాక్టర్ పాటూరులో ఎవరో రవి అనే అబ్బాయి, ఎవరు ఏ అబ్బాయి డాక్టర్ వచ్చేసి డాక్టర్ ఓనర్ వచ్చేసి రమణ అంటున్నారు. అయితే ప్రత్యక్షంగా చూసిన వాళ్ళు ఎవరు చెప్పడం లేదు, ఎవరో కొంతమంది అంటున్నారు. అంతవరకు నిజమెంతా అబద్ధమంతా మనకు తెలీదు.